మరణాత. ప్రియులారా, ఈ విధముగా దేవుని సందేశము ఈ క్రిస్మస్ కాలంలో అందించడము మాకెంతో సంతోషంగా ఉంది. మరి యొక్క వర్తమానము మన ఎదుటికి వచ్చినది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ శిశువుకు నామకరణము చేసినట్లుగా 5 విధాలమైన నామకరణాలు కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ ఎందుకు నామకరణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, చరిత్ర చెబుతుంది, ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క మూర్ఖత్వం వలన అనేక పర్యాయములు దేవునికి లోబడక చెరసాలలోను బానిసలుగా గడుపుతున్నారు. ఆ కాలంలో ఒక కాలము ఇశ్రాయేలీయులు చెరసాలలో ఉన్నప్పుడు యెషయా భక్తుల ద్వారా వారికి ఒక సందేశాన్ని పంపించడం జరుగుతుంది. ఇదిగో ఎలయనగా మనకు ఒక శిశువు పుట్టెను అని మొదలుపెట్టి, ఆయన నిమిత్తము మీరందరికి రక్షణ కలగబోతుంది, ఆయనకి 5 విధాలైన పేర్లు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, సమాధానకర్త, నిత్యులకు తండ్రి అనే పేర్లు పెట్టబడ్డాయి అని చెప్పారు. ఇంతకీ ఎందుకు ఆ పేర్లు పెట్టబడ్డాయో ఈ రోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆయనకి ఆశ్చర్యకరుడు అని నామకరణం పెట్టబడిందంటే, యెషయా 9వ అధ్యాయం 1-2 వచనాల్లో వారికి వేదన పొంది ఉన్నారు, చెరసాలలో వారు వేదన పొందుతున్నారని, మబ్బు వారి దేశం మీద నిలవడం లేదని, దీవెన వారు పొందుకోలేకపోతున్నారని, ఆశ్చర్యకరమైన చేసే దేవుడు వేదన నుండి, మరణము నుండి, సముద్ర ప్రయాణము నుండి, ప్రయాస నుండి, చీకటి నుండి జనులను వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ శిశువు ఒక ఆశ్చర్యమైన కార్యము చేయబోతున్నాడు గనుక ఇక వేదన పొందుతున్న వారందరికీ కూడా వెలుగు వారి మీదకి ప్రకాశింప చేస్తుంది అని చెప్పడానికి, వారి మీద ఏ మబ్బు అయితే, ఏ ఆశీర్వాదం అయితే పొందుకోలేకపోతున్నారో తన నామకరణమైన ఆశ్చర్యమును బట్టి వారు ఆశ్చర్యమును పొందుకోబోతున్నారని, 1 పేతురు 2:9 ప్రకారం ఆశ్చర్యమును ఉన్న వారందరికీ కూడా వెలుగు ప్రకాశించి చీకటిలో నుంచి బయటకు రాబోతున్నారు అని సందేశం చెప్పడానికి మొదటి గుంపుకి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు అని. రెండో గుంపు ఆలోచనకర్త అని పెట్టారు. అదే 9వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గ్రంథము, చీకట్లో నడుచు జనులకు గొప్ప వెలుగు, అలాగే మరణఛాయలు గల దేశంలో వెలుగు ప్రకాశించును అని సెలవిస్తుంది. మరణఛాయలు, మరణపు ఛాయలు. వీళ్ళకి ఆలోచన ఏంటి అంటే, మేము సూసైడ్ చేసుకోవాలి, మేము చావే మాకు స్థితి, ఇక్కడే మా జీవితం అంటూ వాళ్ళ ఆలోచనలంతా మరణం వైపు, ఈ లోకము వైపే ఉంటుందే తప్ప దేవుని వైపు లేకుండా ఉంది కనుక దేవుడు వారికి ఆలోచన ఇస్తున్నాడు, మీరు చావాల్సిన పరిస్థితి లేదు, మరణ ఛాయల నుండి నేను రక్షిస్తాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఆలోచించి వాళ్ళకు ఒక ఆలోచన అవ్వబోతున్నాడు అని చెప్పడానికి రెండో గుంపు వారు ఆయనకి పెట్టుకున్న పేరు ఏంటంటే ఆలోచనకర్త. మూడో గుంపు బలవంతుడైన దేవుడు అని పెట్టుకున్నారు. 9వ అధ్యాయం 4వ వచనంలో, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకర్రను, వాని తొలువాని కొరడాలను విరిచి ఉన్నావు. ఆలోచన చేయండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించిన వారమైతే దేవుడు బలవంతుడని, బరువైన కాడిని, మెడకు కట్టుకున్న వాటిని, తోలు అని కొరడాలను విరిచేంత బలవంతుడని, మీ దేవుడు ఆ శిశువు సామాన్యమైనది కాదని, బలమైన శిశువు అని చెప్పడానికి మూడో గుంపు వారు ఆయనకి బలవంతుడు అనే పేరు పెట్టుకోవడం కనబడుతుంది ప్రియులారా. నాలుగోది మనం గమనించిన వారమైతే ఆయనకు సమాధానకర్త అని పేరు పెట్టారు. అదే 9వ అధ్యాయం 5వ వచనంలో, యుద్ధపు సందడి చేయి యోధులందరూ జోళ్లును, రక్తంలో పొర్లిబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును అని మాట కనబడుతుంది. ఈయన ఎవరయ్యా అంటే, ఎప్పుడు చూసినా యుద్ధము చేద్దాం, ఎప్పుడు చూసినా మరణిద్దాం, యోధులుగా ఉందాం అనే ఆలోచన కలిగిన వారందరికీ కూడా ఆయన వచ్చి భూమి మీద సమాధానం ఇవ్వబోతున్నాడు అని చెప్పడానికి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానం ఇవ్వడానికి భూలోకంలో ఆయన సమాధానకర్తగా రాబోతున్నాడు అనే సందేశాన్ని వాళ్ళకి అనుగ్రహించడానికి, వాళ్ళకి చెప్పడానికి, ఇదిగో ఆయన 4వ గుంపుగా సమాధానకర్తగా
యుద్ధము 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 లేదా చావు చావు చావుడుకున్న వారికి సమాధానము సమాధానము అని చెప్పడానికి ఆయన రాబోతున్నాడు అని చెప్పడానికి ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే సమాధానకర్త. ఇక చివరిగా నిత్యుడగు తండ్రి. అదే యెషయా గ్రంథము 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించెను. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అన్నమాట కనపడుతుంది. స్థిరపరచుటకు, నిత్యముండుటకు, వృద్ధియు క్షేమము అప్పుడప్పుడు వచ్చేవి. కానీ నిత్యుడుగు తండ్రిగా ఉంటున్న దేవుడు నీకు సర్వకాలము సింహాసనము రాజ్య చేయనట్లు వృద్ధియు క్షేమము నిత్యము నీకు అనుగ్రహించడానికి దేవుడు వస్తున్నాడని చెప్పడానికి ఈ 5 నామకరణాలు దేవునికి పెట్టబడింది. కాబట్టి ప్రియులారా, ఆయనిచ్చే ఆశీర్వాదము, ఆయనిచ్చే సమాధానము నీకును మన సంగమునకు పరిశుద్ధాత్మ అనుగ్రహించును గాక.